కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి జగిత్యాల కాంగ్రెస్ కేడర్ ఝలకిచ్చింది. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన రోజే పట్టభద్రుల క్రియాశీలకంగా నివసించే జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కేడర్ ప్రత్యర్థి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో చేతులు కలుపుతూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ముందే కేడర్ ప్రసన్న కృష్ణకు ముందస్తు అభినందనలు తెలియజేస్తూ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి జగిత్యాల కాంగ్రెస్ కేడర్ ఝలకిచ్చింది. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన రోజే పట్టభద్రులు క్రియాశీలకంగా నివసించే జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కేడర్ ప్రత్యర్థి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణతో చేతులు కలుపుతూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ముందే కేడర్ ప్రసన్న కృష్ణకు ముందస్తు అభినందనలు తెలియజేస్తూ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, జగిత్యాల జిల్లాలో ఇటు కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించిన రోజే సంబంధిత కాంగ్రెస్ క్యాడర్ అయితే నరేందర్ రెడ్డికి ఝలకిచ్చిందని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా ఆల్ ఫోర్స్ అధినేతగా ఉన్న నరేందర్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా అదే అపోజిట్ గా ఉన్న ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టికెట్ కోసం అయితే గత కొన్ని రోజులుగా ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిగా ఉన్న జీవన్ రెడ్డి పదవి కాకపోవడంతో ఇటీవలే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే ఇటు కాంగ్రెస్ అధిష్టానంకు బహిర్గతంగానే జీవన్ రెడ్డి టికెట్ నాకు వద్దు అంటూ కూడా చెప్పడంతో ఎమ్మెల్సీ కోర్టు దాదాపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం తన టికెట్ వద్దంటూ కూడా బహిర్గతంగానే చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ టీపీసీసీ కూడా అధిష్టానానికి జీవన్ రెడ్డి పేరు ప్రతిపాదించినప్పటికీ కూడా అతను బహిరంగంగానే అడ్డడంతో ఇటు నిన్ననే ఇటు ఆల్ ఫోర్స్ అధినేత అయిన నరేందర్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామంలో నిన్న రాత్రి కూడా ఒక ధర్మపురి నియోజకవర్గానికి చెందిన మైనార్టీ స్కూల్ సంబంధించి ఇటు విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు ఆ సంబంధించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయగా అక్కడికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వచ్చి పరామర్శించారు. అక్కడే ఉన్న ఇటు కాంగ్రెస్ జిల్లా జగిత్యాల క్యాడర్ మాత్రం ఇటు ప్రసన్న హరికృష్ణ కూడా అక్కడికి పిలిపించుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ప్రసన్న హరికృష్ణ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కూడా కలిసి విద్యార్థులను పరామర్శించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అనంతరం కూడా వీళ్ళు క్యాడర్ అయితే జగిత్యాలకు చెందిన క్యాడర్ ఎవరైతే ఉన్నారో జిల్లా అధ్యక్షుడితో పాటు మైనార్టీ అధ్యక్షుడు తదితర యూత్ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అతడు ప్రసన్న హరికృష్ణకు అయితే ముందస్తు శుభాకాంక్షలు అయితే బహిర్గతంగానే తెలిపారు. అయితే దీన్ని ఈ తెలపడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు కూడా పూర్తి స్థాయిలో ఆశ్చర్యానికి అయితే గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ప్రసన్న హరికృష్ణ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణను పిలిపించుకొని ముందస్తు శుభాకాంక్షలు చెప్పే అవసరం ఏమొచ్చిందని కూడా స్థానికుల్లో చర్చ అయితే కొనసాగింది. అంటే పూర్తి స్థాయిలో మాత్రం జగిత్యాల క్యాడర్ అంటే జీవన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న క్యాడర్ మాత్రం ఇటు నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు కూడా ప్రచారం అయితే సోషల్ మీడియాలో కొనసాగింది. ఈ కొనసాగిన నేపథ్యంలో కూడా జిల్లాకు సంబంధించిన ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని అయితే వ్యతిరేకించారు. పూర్తి స్థాయిలో అనుకోకుండా ప్రసన్న హరికృష్ణ అక్కడ రావడంతో శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో కూడా రానున్న టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ అయితే ఏదైతే ఉందో అభ్యర్థిని ప్రకటించకపోవడంతో టీచర్స్ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ కూడా అధిష్టానం ప్రకటిస్తుందనే నేపథ్యంలో ముందస్తు శుభాకాంక్షలు తెలిపినట్టు కూడా ఆ క్యాడర్ అయితే ప్రచారం అయితే కొనసాగిస్తుంది. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇటు నరేందర్ రెడ్డి ప్రసన్న హరికృష్ణ పోటాపోటీగా అభ్యర్థిగా గత కొన్ని రోజులు కూడా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు కూడా ప్రచారం అయితే ముమ్మర ప్రచారం అయితే నిర్వహించుకున్న నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా
నరేందర్ రెడ్డికి అవకాశం అయితే కల్పించింది. అవకాశం కల్పించిన రోజే కూడా ఇటు అపోజిట్ క్యాండిడేట్ గా ఉన్న ప్రసన్న హరికృష్ణ కూడా జగిత్యాల జిల్లా క్యాడర్ ఏదైతుందో ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ మద్దతు తెలపడం మాత్రం చర్చాంశంగా కొనసాగిందని చెప్పవచ్చు శివ. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పూర్తిగా అభాసు పాలవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఏంటి కొంత నాయకత్వం ఏమైనా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, ఏమైనా కొంత చూపు చూస్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా కేడర్ వైపు? శివ, అయితే ఇటు నిన్న జరిగిన ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పాల్సి. ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా గెలిపించుకునే దిశగా కూడా కాంగ్రెస్ ముందస్తుగా ప్రచారాలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో తన అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని చెప్పేసి కూడా పట్టు కూర్చున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మాత్రం కొంచెం చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆందోళన అనేది కొనసాగింది. అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా ఇటు నరేందర్ రెడ్డిని ప్రకటించడంతో ఇక్కడ స్థానిక జగిత్యాలకు, అంటే గతంలో జగిత్యాల ఎమ్మెల్సీగా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులే ఈ విధంగా ముందు అపోజిట్ క్యాండిడేట్ కు కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా ఇతనికి మరొక వ్యక్తి ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలపడం పట్ల మాత్రం తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర అధినాయకత్వం కూడా ఇటు ఈ జగిత్యాల క్యాడర్ ఎందుకు ఈ విధంగా చేసిందన్న కోణంలో కూడా వివరాలు అనేది సేకరిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ఘటనలు మరో చోట జరగకుండా కూడా కాంగ్రెస్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ కింది స్థాయి జగిత్యాల క్యాడర్ కూడా ఇటు ప్రస్తుతం అయితే ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం అయితే ముందస్తు కూడా ప్రచారం నిర్వహించుకుంటున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది శివ. అయితే ఈ నేపథ్యంలోనే ఈ జరిగిన పరిణామాలు కూడా తీవ్ర చర్చకైతే దారితీస్తున్నట్టు చెప్పవచ్చు శివ. ఓకే, థ్యాంక్ యూ.